దేవుని నామానికి స్తోత్రాలండి. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయం అండి. కుడివైపు ఉంది. 691 పేజీ అండి. మొదటి వచనం చదువుకుందాము. 6వ సంవత్సరము 6వ నెల 5వ దినమున నేను నా ఇంట కూర్చుని ఉండగాను, యూదా పెద్దలు నా ఎదుట కూర్చుండి ఉండగాను, ప్రభువైన యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. 2వ వచనమండి. అంతటా నేను చూడగా అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడెను. నడుము మొదలుకొని దిగువకు అగ్ని మయమైనట్టుగాను, నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను, కరుగుచున్న అపరంజి అయినట్టుగాను ఆయన నాకు కనబడెను. 3వ వచనమండి. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమ్యాకాశముల మధ్యకు నన్నెత్తి నేను దేవుని దర్శనములను చూచుచుండగా యెరూషలేమునకు ఉత్తరవైపుననున్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానములో నన్ను దించెను. 4వ వచనమండి. అంతటా లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము అచ్చట కనబడెను. 5వ వచనమండి. నరపుత్రుడా, ఉత్తరపు వైపు తేరి చూడమని యెహోవా నాకు సెలవీయగా నేను ఉత్తరపు వైపు తేరి చూచితిని. ఉత్తరపు వైపున బలిపీఠము గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను. 6వ వచనమండి. అంతటా ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, వారు చేయు దానిని నీవు చూచుచున్నావు కదా. నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చెయ్యు అత్యధికమైన హేయకృత్యములు చూచితివా? ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరి అధికమైన హేయక్రియలు చూచెదవు. 7వ వచనమండి. అప్పుడు ఆవరణ ద్వారము దగ్గర నన్ను ఆయన దింపగా గోడలో ఉన్న సందు ఒకటి నాకు కనబడెను. 8వ వచనమండి. నరపుత్రుడా, ఆ గోడకు కన్నము త్రవ్వుమని ఆయన నాకు సెలవీయగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారం ఒకటి కనబడెను. 9వ వచనమండి. నీవు లోపలికి చొచ్చి ఇక్కడ వారెట్టి హేయకృత్యములు చేయుచున్నారో చూడమని ఆయన నాకు సెలవీయగా 10వ వచనమండి. నేను లోపలికి పోయి చూచితిని. అప్పుడు ప్రాకడి సకల జంతువులు ఆకాశములను హేయమైన మృగముల ఆకారములను అనగా ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహములన్నీయు గోడ మీద చుట్టూను వ్రాయబడి ఉన్నట్టు కనబడెను. 11వ వచనమండి. మరియు ఒక్కొక్కడు తన చేతిలో ధూపార్తి పట్టుకొని ఇశ్రాయేలీయుల పెద్దలు 70 మందియు వారి మధ్యను షాఫాను కుమారుడైన యజన్యాయు ఆ ఆకారములకు ఎదురుగా నిలిచి ఉండగా చిక్కని మేఘము వలె ధూపవాసన ఎక్కుచుండెను. 12వ వచనమండి. అప్పుడు ఆయన నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మమ్మును కానక యుండును, యెహోవా దేశమును విసర్జించెను అని అనుకొని ఇశ్రాయేలీయుల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయుదానిని నీవు చూచుచున్నావు కదా. 13వ వచనమండి. మరియు ఆయన, నీవు ఈ తట్టు తిరుగుము, వీటిని మించిన అతి హేయకృత్యములు వారు చేయుట చూతువని నాతో చెప్పి 14వ వచనమండి. యెహోవా మందిరపు ద్వారము దగ్గర ఉన్న ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను బట్టి ఏడ్చుట చూచితిని. 15వ వచనమండి. అప్పుడు ఆయన, నరపుత్రుడా, ఇది చూచితివి, కానీ నీవు తిరిగి చూచిన ఎడల వీటిని మించిన ఏ కృత్యములు చూతువని నాతో చెప్పి 16వ వచనమండి. యెహోవా మందిరపు లోయలో 16వ వచనము. యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను దింపగా
అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గర ఉన్న ముఖ మంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుషులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పున నున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. అప్పుడాయన నాతో ఇట్లనెను. 17వ వచనమండి. నరపుత్రుడా, నీవు చూచితివే, యూదావారు ఇక్కడ ఇట్టి హేయకృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలాత్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు. తీగె ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు. 18వ వచనమండి. కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమును అగుపరచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొర్రపెట్టినను నేను ఆలకింపుకుందును. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ అధ్యాయం 9వ అధ్యాయం అండి.